Done. Good morning. ఈరోజు విల్ సీ విత్ ఆడిట్ రిస్క్. ఆడిట్ రిస్క్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పటివరకు ఆడిట్ రిస్క్ మనకి ఎక్కడెక్కడ వచ్చింది? స్టాండర్డ్ నెంబర్ 200లో, స్టాండర్డ్ నెంబర్ 300లో అండ్ స్టాండర్డ్ నెంబర్ 315, 330 అనేది ఇప్పటివరకు నేను చెప్పలేదు. సో ఈ రోజు మనం అవన్నీ చూద్దాం. ఎందుకు, హౌ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఆడిట్ రిస్క్ అండ్ ఆల్ అని చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లెక్చర్ మీకు అర్థం కావాలంటే అట్లీస్ట్ కొంత నాలెడ్జ్ మీకు ఆడిటింగ్ మీద ఉండాలి. ఆర్ నేను ప్రీవియస్ అప్లోడ్ చేసిన వీడియోస్లో మీరు కొంచెం చూసుంటే ఇది క్లియర్గా అర్థం. అండ్ ఇట్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ టాపిక్ ఇన్ ఆడిటింగ్ సబ్జెక్ట్. దీని మీద మీకు 2 మార్క్స్ నుంచి 3 మార్క్స్ వరకు ఎంసీక్యూస్ ఆర్ డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ కూడా రావచ్చు. దీని ఇంపార్టెన్స్ ఏంటో అట్ ద ఎండ్ ఆఫ్ దిస్ సెషన్ యూ విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్. ఓకే, సో ఆడిట్ రిస్క్ అనేది ఎక్కడెక్కడ వచ్చిందని చెప్పాను. ఎస్ఏ 200, 300, 315, 330. టుడే విల్ లింక్ స్టాండర్డ్ నెంబర్ 502. ఇది కూడా ఇక్కడ రిలేట్ చేద్దాం. సో ఎలా రిలేట్ అవుతుంది ఏంటో చూద్దాం. 315 అంటే ఏంటి, 330, 500 అని చూద్దాం. యాజ్ ఆఫ్ నో వీఆర్ డన్ విత్ 200 and 300. ఓకే, ఆడిట్ రిస్క్. ఆడిట్ రిస్క్ అంటే డెఫినేషన్ వాళ్ళు ఏమని చెప్పారు? It is a risk of expressing inappropriate opinion when the financial statements are materially misstated. Simple things lo rayalante, it is the risk of expressing inappropriate opinion when the financial statements are materially misstated. Materially misstated అంటే ఏంటి? ఏముండాలో అది రాలేదంట, ఏముండాలో అది తీసుకురాలేదంట. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో హౌ ఇట్ షుడ్ బి, వాట్ ఇట్ ఈస్ అన్న దానికి డిఫరెన్స్ ఉందంట. దట్ విల్ బి కాల్డ్ as మెటీరియల్లీ మిస్టేటెడ్. మిస్టేటెడ్ అని మెటీరియల్ మిస్టేటెడ్ అయితేనే మనకి కన్సర్న్ ఉంది. సో మెటీరియల్ మిస్టేట్మెంట్ అంటే ఉన్నప్పుడు మీరు ఏ ఒపీనియన్ ఇవ్వాలి? మెటీరియల్ మిస్టేట్మెంట్ ఉన్నప్పుడు వాట్ ఈస్ ద ఆడిట్ రిపోర్ట్ యూ ఆర్ సపోజ్ టు గివ్? ఏ ఒపీనియన్ మీరు ఇవ్వాలి? మోడిఫైడ్ ఒపీనియన్ ఇవ్వాలి, అంతే కదా? మోడిఫైడ్ ఒపీనియన్ ఇవ్వాలి అంటే ఏంటి? తప్పు ఉంది కాబట్టి మీరు తప్పు ఉంది అని చెప్పాలి. బట్ మీరేం చేశారంట? యూ హ్యావ్ గివెన్ ఇన్అప్రోప్రియేట్ ఒపీనియన్. ఇన్అప్రోప్రియేట్ ఒపీనియన్ అంటే ఏమై ఉండొచ్చు? అన్మోడిఫైడ్ ఒపీనియన్. అంటే యు ఆర్ సపోజ్ టు గివ్ మోడిఫైడ్ ఒపీనియన్, బట్ మీరేమి ఇచ్చారంట? అన్మోడిఫైడ్ ఒపీనియన్ ఇచ్చారంట. సో దిస్ ఇస్ వాట్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఆడిట్ రిస్క్. ఎందుకు ఇలా ఇచ్చుండొచ్చు? సో ఇక్కడ నేను ఏమని రాయొచ్చు? మోడిఫైడ్, అన్మోడిఫైడ్ దగ్గర మోడిఫైడ్ సపోజ్ టు గివ్ బికాస్ ఇట్ ఈస్ మెటీరియల్లీ మిస్టేటెడ్. బట్ మీరేమి ఇచ్చారంట? యూ గేవ్ అన్మోడిఫైడ్ ఒపీనియన్. యూ అంటే ఎవరు? ఆడిటర్. ఎందుకు ఇవ్వచ్చు? ఇలా మోడిఫైడ్ ఇవ్వాల్సిన ప్లేస్లో అన్మోడిఫైడ్ ఎందుకు అవ్వచ్చు? బికాస్ రీజన్ ఏమై ఉండొచ్చు? ఆడిటర్ ఈజ్ unable to detect the misstatements. సో మిస్టేట్మెంట్స్ ఏమున్నాయో అది ఆడిటర్ ఫెయిల్ అయితే టు డిటెక్ట్, ఆ మిస్టేట్మెంట్స్ని అతను కనిపెట్టలేకపోతే ఆటోమేటిక్గా ఏమిస్తాడు? అన్మోడిఫైడ్ ఒపీనియన్ ఇస్తాడు. సో దిస్ ఫెయిల్యూర్, ఏ ఫెయిల్యూర్? అనబుల్ టు డిటెక్ట్ ద మిస్టేట్మెంట్స్. దిస్ ఫెయిల్యూర్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆడిట్ రిస్క్. ఈ ఫెయిల్యూర్ వల్ల ఏమవుతుందంట? మోడిఫైడ్ ఇవ్వాల్సిన ప్లేస్లో అన్మోడిఫైడ్ ఇస్తుంది. సో దట్ ఈస్ వాట్ ద డెఫినేషన్ ఆఫ్ ఆడిటర్స్ ఆర్ ఆడిట్ రిస్క్. ఐ హోప్ యూఆర్ ఆల్ గెటింగ్ దిస్. మళ్ళీ చూద్దాం. ఆడిట్ రిస్క్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద రిస్క్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ఇన్అప్రోప్రియేట్ ఒపీనియన్ వెన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ మెటీరియల్లీ మిస్టేటెడ్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో మిస్టేట్మెంట్ ఉంటే యూ ఆర్ సపోజ్ టు గివ్ మోడిఫైడ్ ఒపీనియన్, బట్ యు ఆర్ గివింగ్ అన్మోడిఫైడ్ ఒపీనియన్.
ఎందువల్ల ఇలా ఇస్తున్నాడు అంటే బికాస్ హీఈస్ అనబుల్ టు డిటెక్ట్ ద మిస్టేట్మెంట్. ఎందుకు అనబుల్ అవుతాడు సార్ చూద్దాం, ఎందుకు ఆ ఇనబిలిటీ వస్తుంది అనేది చెక్ చేద్దాం. సే ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఆర్ 1 lakh cash transactions, 1 lakh cash transactions valuing 1 crore rupees. మీరు ఒక ఆడిట్కి వెళ్ళారంట, ఆడిట్కి వెళ్ళిన తర్వాత క్యాష్ ఇన్ హ్యాండ్ మీకు ఎంత కనిపిస్తుందంట, క్యాష్ ఇన్ హ్యాండ్ 1 crore rupees కనిపిస్తుంది. అండ్ యూ ఆర్ నౌ రిక్వైర్డ్ టు చెక్ దిస్ 1 crore rupees. సో ఈ 1 crore rupees కావాలంటే ఆల్ ద ట్రాన్సాక్షన్స్ మీరు చెక్ చేసుకుంటూ రావాలి. క్యాష్ నాకు లోపలికి ఎలా వచ్చింది, క్యాష్ పేమెంట్స్ ఏంటి, రిసీట్స్ ఏంటి, అన్నిటికీ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఉంటాయి. వెన్ ఎవర్ వి పే దానికి ఒక సపోర్టింగ్ డాక్యుమెంట్ పేమెంట్ వచ్చిన ఉంటుంది. వెన్ ఎవర్ వి రిసీవ్ రిసీట్ వచ్చిన ఉంటుంది. అలా ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నాయంట, దేర్ ఆర్ 1 lakh ట్రాన్సాక్షన్స్ ఉన్నాయంట, 1 lakh ట్రాన్సాక్షన్స్. ఇప్పుడు హీఈస్ అనబుల్ టు డిటెక్ట్ ద మిస్టేట్మెంట్ అన్నాడు. ఇప్పుడు ఈ 1 lakh ట్రాన్సాక్షన్స్ వెరిఫై చేసాడు అనుకోండి. If he verifies 1 lakh transactions, then he will be able to identify the misstatement in the cash transactions. ఎప్పుడైతే 1 lakh transactions వెరిఫై చేయలేదు అప్పుడే ఏమొస్తుంది, ఈ ఇనబిలిటీ వస్తుంది. సో ఇనబిలిటీ ఎప్పుడు వస్తుందంట, వెన్ ఎవర్ హీ ఫెయిల్ టు వెరిఫై ఆల్ ద ట్రాన్సాక్షన్స్. మీరే చెప్పండి, ఈ 1 lakh ట్రాన్సాక్షన్స్లో దేర్ ఆర్ 3 days టైం టు వెరిఫై. ఎంత టైం ఉందంటే 3 days టైమే ఉందంట, ఒకడే ఉన్నాడంటే 1 lakh ట్రాన్సాక్షన్స్ వెరిఫై చేయాలి. హౌ టు వెరిఫై, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఇన్హరెంట్ లిమిటేషన్స్. 1 lakh ట్రాన్సాక్షన్స్ మీరు వెరిఫై చేయలేరు బికాస్ దెర్ ఈస్ టైం కన్స్ట్రెయింట్, బికాస్ దేర్ ఆర్ సమ్ ఇన్హరెంట్ లిమిటేషన్స్ ఆన్ ద ఆడిట్. మరి అలాంటప్పుడు మీరు అన్నీ వెరిఫై చేయలేనప్పుడు ఆటోమేటిక్గా మీరు ఏదైతే ట్రై చేస్తున్నారో డిటెక్ట్ చేయడానికి, దెన్ యూ విల్ బి ఫెయిల్ టు డిటెక్ట్ ద మిస్టేట్మెంట్. ఆ ఫెయిల్యూర్ని ఏమంటారంటే డిటెక్షన్ రిస్క్ అంటారు. సో ఏమంటారు, డిటెక్షన్ రిస్క్ అంటే దీని మీనింగ్ ఏంటి, ఇఫ్ యూ ఆర్ కండక్టింగ్ ద ఆడిట్ ఆఫ్ 1 lakh ట్రాన్సాక్షన్స్, 1 lakh ట్రాన్సాక్షన్స్ వెరిఫై చేస్తే దెన్ డిటెక్షన్ రిస్క్ విల్ బి 0. ఒకవేళ మీరు ఏది చేయలేదనుకోండి డిటెక్షన్ రిస్క్ ఎలా ఉంటుందో హై ఉంటుంది. ఓకే, అయితే 1 lakh ట్రాన్సాక్షన్స్ని వెరిఫై చేయడానికి నాకు టైం లేదు. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, ఓకే అవుట్ ఆఫ్ 1 lakh ట్రాన్సాక్షన్ నేను ఎంత వెరిఫై చేయాలి, 10,000 వెరిఫై చేయాలా, 90,000 వెరిఫై చేయాలా, 80,000 20,000 అని నాకు తెలియదు. సో ఇప్పుడు ఆడిటర్కి ఏం కావాలంటే అసలు నేను ఎన్ని వెరిఫై చేయాలి, సో దట్ ఐ విల్ బీ ఏబుల్ టు డిటెక్ట్ ద మిస్టేట్మెంట్. వన్స్ ఐ విల్ బీ ఏబుల్ టు డిటెక్ట్ ద మిస్టేట్మెంట్ ఆటోమేటిక్గా నాకు ఏమవుతుంది, నాకు ఎబిలిటీ వచ్చింది అనుకోండి, ఈ ఫెయిల్యూర్ ఉండదు. ఫెయిల్యూర్ లేదనుకోండి ఆటోమేటిక్గా నేను మాడిఫైడ్ ఇవ్వాల్సిన చోట మాడిఫైడే ఇస్తాను. ఎప్పుడైతే మాడిఫైడ్ ఇచ్చానో ఆడిట్ రిస్క్ అనేది నాకు తగ్గిపోతుంది. సో ద అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ఆడిటర్ ఏంటంట, టు బ్రింగ్ ద ఆడిటర్స్ ఆడిట్ రిస్క్ టు యాక్సెప్టబుల్ లో లెవెల్. యాక్సెప్టబుల్ లో లెవెల్కి ఎప్పుడు వస్తుందంట, వెన్ హీ డిటెక్ట్స్ ద మిస్టేట్మెంట్. ఎప్పుడు డిటెక్ట్ చేయగలడు, వెన్ హీ వెరిఫైస్ ఆల్ ద 1 lakh transactions. But because of some inherent limitations, he is not able to verify the 1 lakh transactions. 1 lakh transactions verify చేయలేనప్పుడు ఎన్ని వెరిఫై చేయాలనేది క్వశ్చన్. So to bring the audit risk to acceptable level, the extent to which he shall audit అనేది నాకు తెలియాలి. 50,000 వెరిఫై చేయాలా, 80,000 వెరిఫై చేయాలి. ఆడిటర్కి డౌట్ వచ్చినప్పుడు స్టాండర్డ్స్ ఏం చెప్పాయంటే, ఓకే ఆడిట్ రిస్క్ అనేది మీకు ఎలా వస్తుంది, వాళ్ళు అడిగారు ఆడిట్ రిస్క్ అనేది నీకు ఎలా వచ్చింది, బికాస్ దేర్ ఆర్ సమ్ మిస్టేట్మెంట్స్, దేర్ ఆర్ సమ్ మెటీరియల్ మిస్టేట్మెంట్స్ అండ్ యూ ఆర్ ట్రయింగ్ టు డిటెక్ట్ బట్ యూ ఫెయిల్డ్ టు ఐడెంటిఫై ద మిస్టేట్మెంట్. దట్ ఈస్ కాల్డ్ as detection risk. So when there are some misstatements and if there is some detection risk, మీరు ఎప్పుడైతే ఫెయిల్ అయిపోయారో దెన్ దెర్ విల్ బి ఆడిట్ రిస్క్. అయితే ఈ డిటెక్షన్ రిస్క్ని ఇప్పుడు నేను తగ్గించుకోవాలి. సార్ ఎలా చేయాలి, నేను ఎంత వెరిఫై చేయాలి అని క్వశ్చన్ వచ్చింది. వాళ్ళు ఏం చెప్పారంటే, నువ్వు ఎంత వెరిఫై చేయాలో నీకు తెలియదు కాబట్టి డూ వన్ థింగ్, యూ అసెస్ ద రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ ఫస్ట్. సో మిస్టేట్మెంట్ వచ్చే ఛాన్సెస్ ఎంత ఉన్నాయో తెలుసుకో. వన్స్ అది తెలుసుకున్న తర్వాత సో దట్ యూ కెన్ ప్లాన్ ద డిటెక్షన్ రిస్క్ అని చెప్పారు. మీరే చెప్పండి, రిస్క్ ఎక్కువ ఉందనుకోండి ఆటోమేటిక్గా నేను ఏం చేయాలి,
1 lakh transactions 90,000 transactions వెరిఫై చేయాలి. ఇఫ్ యూ వెరిఫై 90,000 transactions, then automatically risk will be, detection risk will be low. ఎందుకు ఎక్కువ వెరిఫై చేస్తే రిస్క్ తక్కువ ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ గివెన్ హియర్. వాళ్ళు ఏం చెప్పారంట, నువ్వు బిఫోర్ యూ ప్లాన్ ఫర్ డిటెక్షన్ రిస్క్ ఫస్ట్ అసెస్ ద రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్. ఓకే, రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ అసెస్ చేస్తాం. రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ అంటే ఏంటంట, టు వాట్ ఎక్స్టెంట్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ ప్రోన్ టు మిస్టేట్మెంట్స్. ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేది ఏంటంట రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్. సార్ అది నాకు ఎలా వస్తుంది అంటే దాని ఆన్సర్ వాళ్ళు ఏం చెప్పారు, ROMM అంటే అసలు రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ వచ్చే ఛాన్సెస్ ఎందుకు ఉన్నాయి అని ఆలోచిస్తే ఫస్ట్ వాళ్ళు ఏం చెప్పారు, బికాస్ దేర్ ఈస్ సమ్ ఇన్హెరెంట్ రిస్క్. సార్ ఇన్హెరెంట్ రిస్క్ అంటే ఏంటి? సేమ్ మన ఎగ్జాంపుల్లో దేర్ ఆర్ 1000 ఆర్ 1 lakh క్యాష్ ట్రాన్సాక్షన్స్, 1 lakh క్యాష్ ఇన్ 1 crore క్యాష్ ఇన్ హ్యాండ్ మన చేతిలో ఉందంట. ఎవరి చేతిలో ఉంది? మన చేతిలో అంటే క్యాషియర్ చేతిలో. సో ఈ క్యాషియర్ని ఎవరో అబ్జర్వ్ చేయలేదు అనుకోండి, ఎవరో అబ్జర్వ్ చేయలేదు, క్యాషియర్ చేతిలో ఇష్టం వచ్చినంత మనీ ఉంది. ఈ మనీని అతను మిస్యూజ్ చేశాడు అనుకోండి. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో 1 crore అనే కనిపిస్తుంది, బట్ క్యాష్ ఇన్ హ్యాండ్ మాత్రం 1 crore రూపీస్ ఉండదు. అదే కదా మిస్టేట్మెంట్ అంటే, అక్కడ కనిపించింది ప్రెజెంట్, ఫిజికల్గా కూడా ప్రెజెంట్ అయి ఉండాలి కదా. ఇది లేదనుకోండి, దెన్ విల్ కాల్ దట్ యాజ్ మిస్టేట్మెంట్. అయితే వెన్ దెర్ ఆర్ నో ఎనీ కంట్రోల్ సరౌండింగ్ ద క్యాషియర్, దెన్ ద క్యాష్ ఇస్ ప్రోన్ టు బి మిస్యూజ్డ్. That will be called as inherent risk. Sir, inherent risk meaning ఏంటి? When you assume that there are no controls, then the susceptibility that financial statements are being misstatement, that is called as inherent risk. సో ఎంతవరకు మిస్టేట్మెంట్ అయి ఉండొచ్చు అని చెప్పేది ఇన్హెరెంట్ రిస్క్. అయితే యు ఆర్ నాట్ సపోజ్ ఆర్ యు ఆర్ నాట్ హియర్ టు, ఆడిటర్ ఇక్కడ ఎందుకు లేడు, అక్కడ ఆ పర్టికులర్ క్యాషియర్ అనే పర్సన్కి ఇంటిగ్రిటీ ఉందా, లాయల్టీ ఉందా, ఇవన్నీ చెక్ చేయడానికి అతను లేదు. సో ఇన్హెరెంట్ రిస్క్ అనేది హీ కెనాట్ అసెస్. ఎవరు అసెస్ చేయలేరు? ఆడిటర్ అసెస్ చేయలేరు. ఎందుకు? అతను మంచోడా కాదని చూడాల్సిన పని నాకు లేదు. ఐఎమ్ ఓన్లీ కన్సర్న్ విత్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో ఇన్హెరెంట్ రిస్క్ అనేది ఉంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెటీరియల్ మిస్టేట్మెంట్ అనే ఛాన్స్ ఉంది, ఆర్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ అనే ఛాన్స్ ఉంది. అయితే జనరల్లీ ఈ ఇన్హెరెంట్ రిస్క్ని తగ్గించడానికి మేనేజ్మెంట్ ఏం చేస్తుందంటే, దే విల్ పుట్ సమ్ కంట్రోల్స్. సే ఎగ్జాంపుల్, ఈ 1 lakh ట్రాన్సాక్షన్స్ అప్పుడు ఎప్పటికప్పుడు మనీ వస్తుంది కాబట్టి వెన్ ఎవర్ ద మనీ ఈజ్ రిసీవ్డ్, కంట్రోల్స్లో వాళ్ళు ఏం పెట్టారంట, యూ షెల్ డిపాజిట్ సచ్ మనీ ఇన్ ద బ్యాంక్ అకౌంట్ ఇన్ ద నెక్స్ట్ డే అని చెప్పారంట. అంటే ఏంటి? వెన్ ఎవర్ యూ రిసీవ్ ద మనీ దాన్ని తీసుకెళ్ళి నేను బ్యాంక్లో పెట్టాను. బ్యాంక్లో పెట్టేశానంటే దాని మీనింగ్ ఏంటి? చేతిలో క్యాష్ లేదు. చేతిలో క్యాష్ లేదు అంటే దాని అర్థం ఏంటి? యు ఆర్ ప్రివెంటింగ్ ద మిస్యూజ్ ఆఫ్ ద క్యాష్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద కంట్రోల్. ఏ కంట్రోల్ అది? కీపింగ్ ద క్యాష్ ఇన్ ద బ్యాంక్ అకౌంట్. సో దిస్ కంట్రోల్ ఈజ్ పుట్ ఇన్ ప్లేస్ బై ద మేనేజ్మెంట్. ఏ పర్పస్ కోసం? టు ప్రివెంట్, టు డిటెక్ట్ ఆర్ టు కరెక్ట్. ప్రివెన్షన్ అనేది ఇప్పుడే నేను చెప్పిన ఎగ్జాంపుల్. డిటెక్షన్ ఎలా అయి ఉండొచ్చు? సీసీ కెమెరా పెట్టాడంట. సో కరెక్ట్గా డెస్క్లోంచి క్యాష్ తీసుకొచ్చి పాకెట్లో పెట్టుకున్న టైంలో సీసీ కెమెరా రికార్డ్ చేసింది. ఏం చేస్తుంది అది? ఇట్ ఈస్ ట్రైంగ్ టు డిటెక్ట్ ద మిస్యూజ్ ఆఫ్ ద క్యాష్. సో కంట్రోల్స్ ఆర్ పుట్ ఇన్ ప్లేస్ టు ప్రివెంట్, డిటెక్ట్, కరెక్ట్. సో దాని పని అది. సో ఇఫ్ కంట్రోల్స్ ఆపరేట్ వెరీ వెల్, ఆటోమేటికల్గా రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ ఏమవుతుంది? తగ్గుతుంది. హౌవెవర్, డ్యూ టు సమ్ హ్యూమన్ ఎర్రర్స్ ఆర్ సమ్ అదర్ ఇన్హెరెంట్ లిమిటేషన్స్ ఆఫ్ ద కంట్రోల్స్, ఇంటర్నల్ కంట్రోల్స్, ఈ కంట్రోల్స్ అనేవి సరిగ్గా పనిచేయలేదు అనుకోండి. మీరు రాసుకున్నారు ఎవ్రీడే డిపాజిట్ చేయాలి, బట్ హ్యూమన్ ఎర్రర్ ద్వారా ఏంటంటే యు ఆర్ నాట్ డిపాజిటింగ్ ద మనీ ఇన్ ద బ్యాంక్ అకౌంట్. దానివల్ల ఏం జరుగుతుందంట? దేర్ విల్ బి ఎ ఛాన్స్ ఆఫ్ కంట్రోల్ రిస్క్. అంటే ఏంటి? వెన్ ద కంట్రోల్స్ ఆర్ అనేబుల్ టు ప్రివెంట్, డిటెక్ట్, కరెక్ట్ ద మిస్టేట్మెంట్స్, దెన్ దెర్ విల్ బి అ కంట్రోల్ రిస్క్. Once there is a control risk, then there will be a chance of risk of material misstatement. Inherent risk అనేది సోల్గా మీరు క్యాలిక్యులేట్ చేయలేరు కాబట్టి యూ షల్ ఆల్వేస్ క్యాలిక్యులేట్ విత్ control risk. So the combined assessment of inherent risk and control risk will give the risk of material misstatement. I hope you are all getting this. So
వన్స్ యూ ఐడెంటిఫై వన్స్ యూ అసెస్ ద రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్, ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు గేమ్ స్టార్ట్ అవుతుంది. గేమ్ స్టార్ట్. ఏ గేమ్? ఇట్ ఈస్ ద ప్లే బిట్వీన్ ROMM అండ్ డిటెక్షన్ రిస్క్. రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ హై ఉందనుకోండి, ఆటోమేటిక్గా మీరు ఏం చేయాలి? ఎక్కువ ట్రాన్సాక్షన్స్ వెరిఫై చేయాలి. ఎక్కువ ట్రాన్సాక్షన్స్ వెరిఫై చేశారనుకోండి, డిటెక్షన్ రిస్క్ అనేది తగ్గిపోతుంది. సో ఇది తగ్గుతుంది. డిటెక్షన్ రిస్క్ అనేది తగ్గిపోయింది అనుకోండి, నేను మీకు ఇందాక చెప్పాను, డిటెక్షన్ రిస్క్ తగ్గిపోతే దెన్ యూ విల్ బీ ఏబుల్ టు detect the misstatements. Once you are able to detect the misstatement, then you do not give appropriate opinion, inappropriate opinion. Once you are not giving the inappropriate opinion, then it will be reducing the audit risk. So ultimate గా మన పర్పస్ సర్వ్ అయింది. మన పర్పస్ ఏంటి ఇందాక చెప్పాను, టు బ్రింగ్ ద ఆడిట్ రిస్క్ టు యాక్సెప్టబుల్ లో లెవెల్. సో ఆడిట్ రిస్క్ అనేది యాక్సెప్టబుల్ లో లెవెల్ ఉండాలంటే డిటెక్షన్ రిస్క్ షల్ హ్యావ్ ఇన్వర్స్ రిలేషన్షిప్ విత్ ROMM. సో దీనికి మనం ఒక వర్డ్ రాసుకుంటే, ఒక సెంటెన్స్ రాసుకుంటే, ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ ద ఆడిట్ రిస్క్ టు acceptable low level, the auditor shall plan the audit in such a way that detection risk shall have inverse relationship with the risk of material misstatements. సో ఇక్కడ మధ్యలో మీరు ఏం రాశారు? ఆడిటర్ షెల్ ప్లాన్ అని రాశారు. సో డిటెక్షన్ రిస్క్ అనేది ఎవరు ప్లాన్ చేసుకోవచ్చు? ఆడిటర్ ప్లాన్ చేసుకోవచ్చు. ఆడిటర్ అనే పర్సన్ సరిగ్గా ప్లాన్ చేసుకోలేదు అనుకోండి, అంటే 1 lakh ట్రాన్సాక్షన్స్ లో 90,000 వెరిఫై చేయాల్సిన టైంలో అతను ఓన్లీ 30 వెరిఫై చేశారు అనుకోండి, ఆటోమేటికలీ ద డిటెక్షన్ రిస్క్ విల్ బీ మోర్. డిటెక్షన్ రిస్క్ మోర్ ఉందనుకోండి, ఆడిట్ రిస్క్ ఏమైపోతుంది? అల్టిమేట్ గా మోర్ ఉంటుంది. హిల్ గివ్ ఇన్అప్రోప్రియేట్ ఒపీనియన్ when the financial statements are materially misstated. Most important word, important sentence. Okay, so in order to bring the audit risk to acceptable low level, the auditor shall plan the audit in such a way that the detection risk shall have the inverse relationship with ROMM. ఇప్పుడు ప్లే స్టార్ట్ అయింది. ఏంటి? ఇప్పుడు ROMM 65% ఉందనుకోండి, 65% ఉందనుకోండి, దెన్ డిటెక్షన్ రిస్క్ ఎలా ఉండాలి? తక్కువ ఉండాలి, అంటే 35% ఉండాలి. అప్పుడు 65% 35% తీసాం అనుకోండి, ఆడిట్ రిస్క్ అనేది తెలుస్తుంది. అదే ROMM అనేది 35 ఉందనుకోండి, అంటే ROMM రిస్క్ తక్కువ ఉందనుకోండి, డిటెక్షన్ రిస్క్ ఎలా ఉండొచ్చు? ఎక్కువ ఉండొచ్చు. అప్పుడు రివర్స్ అవుతుంది 65. So it is a play between ROMM and the detection risk in order to bring the audit risk to acceptable low level. However, నా డౌట్ ఏంటంటే, audit risk is equal to ROMM into detection risk అని రాసాం. ROMM అంట 0 అంట. ROMM ఎంత క్యాలిక్యులేట్ చేసాం? 0. అసలు ఏమీ లేదంట. ఆల్ కంట్రోల్స్ ఆర్ ఆపరేటింగ్ వెరీ 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 వెల్. అసలు అలాంటి మిస్టేక్స్ లేవంట కంట్రోల్స్ లో. అప్పుడు ఆడిటర్ ఏమంటాడంట, ROMM ఎలాగా లేదు కాబట్టి నేను అసలు ఒక్క ట్రాన్సాక్షన్ కూడా వెరిఫై చేయను, ఈవెన్ 1 ట్రాన్సాక్షన్ కూడా వెరిఫై చేయను అన్నాడంట. అంటే ఏంటి? ఐ డోంట్ ట్రై టు డిటెక్ట్ అన్నాడంట. అప్పుడు డిటెక్షన్ రిస్క్ ఎక్కడ ఉంటుంది? 100 దగ్గర ఉంటుంది. ఆడిటర్ షెల్ నాట్ డూ సచ్ థింగ్స్. అంటే ఏంటి? అతను ఎంతో కొంత వెరిఫై చేయాలి. అయితే ఎంత వెరిఫై చేయలేదు? డిపెండ్స్ అపాన్ ద ప్రొఫెషనల్ జడ్జ్మెంట్. సో దీని మీనింగ్ ఏంటి? ఇట్ డజంట్ మీన్ దట్ వెన్ ద ROMM is 0, auditor may not verify any transaction out of 1 lakh and meaning. So అతను ఎంతో కొంత వెరిఫై చేయాలి. డిపెండ్స్ అపాన్ ద ప్రొఫెషనల్ జడ్జ్మెంట్.
ఓకే, ఐ హోప్ యూఆర్ ఆల్ ఫైన్ విత్ దిస్. ఈ ట్రాన్సాక్షన్ అయిపోతే సార్ ఆర్ఓఎంఎం వెరిఫై అసెస్ చేయమంటున్నారు కదా, అసెస్ చేసినప్పుడు ఇన్హెరెంట్ రిస్క్ ఎంత, కంట్రోల్ రిస్క్ ఎంత, ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇవి చేయమని మీకు ఎవరు చెప్పారు? దట్ ఈస్ స్పెసిఫైడ్ అండర్ స్టాండర్డ్ నెంబర్ 315, అసెస్మెంట్ ఆఫ్ risk, identification and assessment of risk of material misstatement through understanding the entity and its environment. That is the standard number 315. అయితే ఇప్పుడు నా డౌట్ ఏంటంటే స్టాండర్డ్ నెంబర్ 315లో ఇంకో పార్ట్ కూడా చెప్పారు. ఓకే, యు ఆర్ అసెసింగ్ ఆర్ఓఎంఎంని వైల్ అసెసింగ్ 2 levels లో అసెస్ చేయొచ్చు అంట. అదేంటో చూద్దాం. ఆర్ఓఎంఎంని ఎలా అసెస్ చేయొచ్చు అని చెప్పారు. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. 2 levels లో అసెస్ చేయొచ్చు అంట. యూ కెన్ అసెస్ ద ఆర్ఓఎంఎం at ఫినాన్షియల్ స్టేట్మెంట్ లెవెల్, and assertion level. Most important points. ROMM ni while assessing under standard number 315 మీరు 3 levels లో అసెస్ చేయొచ్చు అంట. సేమ్ మీరు వెళ్ళిన తర్వాత కంట్రోల్స్ బాగున్నాయా లేదా అన్ని చెక్ చేస్తున్నారు. యు ఆర్ ట్రైయింగ్ టు గెట్ అన్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద బిజినెస్. ఈ బిజినెస్లో మీరు ఈ వర్క్స్ చేస్తున్నప్పుడు మీకేం తెలిసిందంట? మేనేజ్మెంట్లో ఇంటిగ్రిటీ లేదు అని తెలిసిందంట. ఏం తెలిసింది? lack of management's integrity. తర్వాత మేనేజ్మెంట్లో lack of knowledge ఉందంట. సో ఇలాంటివి జరిగినప్పుడు ఆర్ ఇంకా ఏమని రాసుకోవచ్చు, వీక్ ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్. సో ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ కూడా వీక్గా ఉందంట అక్కడ. అంటే దాని మీనింగ్ ఏంటి? ఇలాంటివి ఉండడం వల్ల ఫైనాన్షియల్ స్టేట్మెంట్ లెవెల్లో మీ స్టేట్మెంట్స్ రావచ్చు. సార్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ లెవెల్ అంటే ఏంటంటే, ఇఫ్ misstatements are in pervasive nature. సార్ పర్వేజివ్ అంటే ఏంటి? పర్వేజివ్ అంటే డీప్ ఇన్ టు ద అకౌంట్ అని. ఏదో ఒకటో రెండో తప్పులు కాదంటే, ఎక్కడ చూసినా తప్పులే కనిపిస్తున్నాయి అంట. దెన్ దట్ విల్ బి కాల్డ్ యాజ్ పర్వేజివ్ నేచర్. అంటే మీకు రిస్క్ అనేది యు ఆర్ ఐడెంటిఫైయింగ్ అసెసింగ్ అట్ ఆర్ ఇట్ ఈస్ హ్యావింగ్ పర్వేజివ్ నేచర్ అనిపించింది అనుకోండి, దెన్ యూ షెల్ అసెస్ ద రిస్క్ ఎట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లెవెల్. అంటే అన్ని తప్పులే ఉన్నాయని చెప్పి అసెస్ చేయాలంట. ఆర్ రెండో కేసులో ఏమంటున్నాడు, యూ కెన్ అసెస్ ద రిస్క్ ఎట్ అసర్షన్ లెవెల్ అంటున్నాడు. సార్ అసర్షన్ లెవెల్ అంటే ఏంటి? సార్ అసర్షన్ అంటే ఏంటి ఫస్ట్? సో అసర్షన్ అంటే ఏంటో చూద్దాం, తర్వాత దీని మీనింగ్ కొట్టాం. ఓకే, అసర్షన్ అంటే ఏంటంట? ఇట్ ఈస్ ద రిప్రజెంటేషన్ మేడ్ బై ద మేనేజ్మెంట్ విచ్ ఈస్ ఎంబాడీడ్ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. అదేంటి సార్ వెరైటీగా ఉంది. ఇట్ ఈస్ ద రిప్రజెంటేషన్ మేడ్ బై ద మేనేజ్మెంట్ విచ్ ఈస్ ఎంబాడీడ్ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. దాని మీనింగ్ ఏంటో చూద్దాం. సే బ్యాలెన్స్ షీట్లో దే ఆర్ షోయింగ్ ఫిక్స్డ్ అసెట్ యాజ్ 1 crore rupees. 1 crore rupees అని చూపిస్తున్నారంట. సో ఈ 1 crore rupees ని మీకు చూడగానే మీకు కొన్ని అర్థం కావాలి. ఏం అర్థం అవుతున్నాయి? ఫస్ట్ పాయింట్, దిస్ 1 crore rupees వర్త్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ ఆర్ ఇన్ ఎగ్జిస్టెన్స్. అంటే ఆ 1 crore rupees ఫిక్స్డ్ అసెట్స్ ఉన్నాయి అని ఎవరు చెప్తున్నారు? మేనేజ్మెంట్ చెప్తుంది. ఎవరికి చెప్తుంది? యూజర్స్కి చెప్తుంది ఎగ్జిస్టెన్స్ లో ఉంది అని చెప్పి. దాట్ ఈస్ కాల్డ్ యాజ్ అసర్షన్. తర్వాత ఈ 1 crore ఓనర్ ఎవరు? మేమే, కంపెనీయే అని చెప్తున్నారు. అంటే ఏంటి దాని మీనింగ్? ఓనర్షిప్. ఈ 1 crore rupees రైట్స్ అండ్ ఆబ్లిగేషన్స్ ఎవరికి అంటే ఓనర్. ఎవరైతే ఓనర్, ఈ బ్యాలెన్స్ షీట్ ఎవరిది? ఎక్స్ లిమిటెడ్ బ్యాలెన్స్ షీట్ కాబట్టి ఓనర్ ఎవరు? ఎక్స్ లిమిటెడ్. సో దాన్ని సెపరేట్ గా చెప్పక్కర్లేదు. 1 crore చూడగానే విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ దట్ ద ఓనర్ ఈస్ ఎక్స్ లిమిటెడ్. నెక్స్ట్ పాయింట్ ఏం చెప్తుంది? కంప్లీట్నెస్. అంటే ఈ 1 crore rupees లో వాట్ ఎవర్ ద ఫిక్స్డ్ అసెట్స్ ఆర్ దేర్, అన్ని ఫిక్స్డ్ అసెట్స్ ని తీసుకొచ్చి ఇందులో పెట్టేసామని వాళ్ళు చెప్తున్నారు. సెపరేట్ గా చెప్పక్కర్లేదు. విచ్ ఇస్ ఎంబాడీడ్ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఇట్ ఈస్ ద రిప్రజెంటేషన్ మేడ్ బై ద మేనేజ్మెంట్ త్రూ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. అది చూడగానే ఓకే కంప్లీట్ గా ఉంది అని అనుకోవచ్చు. అండ్ ద ఫోర్త్ పాయింట్,
వాల్యుయేషన్. సో ఈ 1 crore రూపీస్ని ఆఫ్టర్ టేకింగ్ అవుట్ డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేశారు. సో ఇట్స్ వాల్యూ ఈజ్ కరెక్ట్. ఆల్ ద నెసెసరీ డిడక్షన్స్ అన్ని చేసే ఈ 1 crore రూపీస్ తీసుకొచ్చాను అని చెప్తున్నారంటే ఎవరు చెప్తున్నారు ఇదంతా? ఇట్ ఇస్ సెడ్ బై మేనేజ్మెంట్ embodied in the financial statements. These are called the assertions. Say example, మీరు వాళ్ళు కనిపించిందండి ఏమని 1 crore రూపీస్ ఉంది, బట్ ఫిజికల్ వెరిఫికేషన్ చేస్తే 50 lakh రూపీసే కనిపించిందంట, మిగతా 50 lakh రూపీస్ కనిపించలేదంట. దెన్ దెర్ ఇస్ ఎ ప్రాబ్లమ్ ఇన్ అసర్షన్ కాల్డ్ ఎగ్జిస్టెన్స్. అంటే ఎక్కడ ఉంది ప్రాబ్లమ్? ఎగ్జిస్టెన్స్ అనే అసర్షన్ లో ఉందంట. సో అది చెప్తున్నారు, ఏదో ఒక పర్టికులర్ పాయింట్ లో అసర్షన్ లో మీకు ప్రాబ్లం ఉందనుకోండి, దెన్ యూ షెల్ అసెస్ ద ROMM అట్ అసర్షన్ లెవెల్. సార్ అసర్షన్ లెవెల్ మళ్ళీ ఎలా డివైడ్ అయింది? క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, మీరు డీటెయిల్ గా రాసుకుంటే క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, అకౌంట్ బ్యాలెన్సెస్, క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. కంగారు పడుతూ ఇవన్నీ సింపుల్ వర్డ్స్. క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, అకౌంట్ బ్యాలెన్సెస్ అండ్ డిస్క్లోజర్స్. ఈ టెర్మినాలజీ అంతా మీకు రావాలి, ఇదే మనం వాడాలి ఎగ్జాంపుల్. సార్ క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి? సే ఎగ్జాంపుల్ సేల్స్ అని చాలా ఉంటాయి, దోస్ ఆర్ ద క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. పర్చేజెస్ క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. అంటే సింపుల్ గా చెప్పాలంటే P&L ఐటమ్స్. P&L అకౌంట్ లో ఉన్న వాటిని మనం ఏమని పిలుస్తామంట? క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అని పిలుస్తాం. అదే బ్యాలెన్స్ షీట్ లో ఉన్న ఐటమ్స్ ఏమని పిలుస్తాము? అకౌంట్ బ్యాలెన్సెస్, డెటార్ బ్యాలెన్స్, ఫిక్స్డ్ అసెట్ బ్యాలెన్స్. దేనికి బ్యాలెన్సెస్ ఉంటాయి? క్లోజింగ్ బ్యాలెన్సెస్ బ్యాలెన్స్ షీట్ లో ఉన్న ఐటమ్స్ ఉంటాయి. సో విల్ కాల్ దట్ యాజ్ బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్. డిస్క్లోజర్స్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, నోట్స్ టు అకౌంట్స్. సో while assessing ROMM under standard number 315, you can assess the ROMM at financial statement level, or you can assess the ROMM at assertion level, that too particularly at class of transactions, account balances and disclosures. సార్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ లెవెల్లో మిస్టేట్మెంట్స్ రావడానికి అంటే ROMM ఉండడానికి రీజన్స్ ఏమై ఉండొచ్చు? సో అన్నీ ఎప్పుడు తప్పులు అవుతాయి? when there is a lack of integrity in the management, when there is no knowledge. 10 times ఆటోమేటిక్గా ఏమవుతుంది? he will be doing the mistakes while preparing the financial statements. తర్వాత వీక్ ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్. ఇంటర్నల్ కంట్రోల్స్ ఏవి బాగాలేమంట, ప్రతి ఏరియాలో మిస్టేక్స్ జరుగుతాయి. సో ఆటోమేటిక్గా ఇట్ విల్ బి అసెస్డ్ అట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ లెవెల్. అండ్ అది కాకుండా క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఏవో పర్టికులర్ ఏరియాస్లోనే తక్కువ ఉన్నాయనుకోండి, దెన్ విల్ అసెస్ దట్ అట్ అసర్షన్ లెవెల్. సో మీరు ఫిక్స్డ్ అసెట్లో తప్పులు వెతుకుతున్నారు అనుకోండి, అంటే యు ఆర్ అసెసింగ్ ద రిస్క్ అట్ ఫిక్స్డ్ అసెట్స్ అనుకోండి, then you are assessing the ROMM at assertion level, that too particularly at account balances. Fixed assets and the balance sheet item. So this is how we need to segregate the ROMM as per standard number 315. సార్ ఇంకా అసర్షన్స్ ఏమైనా ఉన్నాయా? మీరు ఇప్పుడు ఏం చెప్పారు? అసర్షన్స్ అని ఫిక్స్డ్ అసెట్ చెప్పారు. ఫిక్స్డ్ అసెట్ అంటే ఏంటి? అకౌంట్ బ్యాలెన్స్. అకౌంట్ బ్యాలెన్స్ కి నాకు చెప్పారు ఎగ్జిస్టెన్స్, ఓనర్షిప్, కంప్లీట్నెస్, వాల్యుయేషన్ అని చెప్పి. అయితే ఇంకా ఉన్నాయి కదా, ఏవి? క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, డిస్క్లోజర్స్ ఉన్నాయి కదా, దానికి కూడా అసర్షన్స్ ఉంటాయి కదా, అవి ఏంటో చూద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ అసర్షన్స్. ఎక్కడ అసర్షన్స్ ఉంటాయి? క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, అకౌంట్ బ్యాలెన్సెస్ అండ్ డిస్క్లోజర్స్. COT అంటే ఇక్కడ ఇప్పుడు రాసేద్దాం. ఎగ్జిస్టెన్స్ అంటే ఫిక్స్డ్ అసెట్స్ ఉన్నాయి. ఓనర్షిప్, రైట్స్ అండ్ ఆబ్లిగేషన్స్ మనవే. వాల్యుయేషన్, ప్రాపర్ వాల్యుయేషన్ జరిగింది. కంప్లీట్నెస్, ఆల్ ద అసెట్స్ ఆర్ అకౌంటెడ్ ఫార్. అలాగే ఇప్పుడు ఏం చూస్తున్నాం మనం? P&L ఐటమ్స్కి అసర్షన్స్ చూస్తున్నాం. సో సేల్స్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇక్కడ ఏం ఎగ్జాంపుల్ తీసుకున్నాను? ఫిక్స్డ్ అసెట్ తీసుకున్నాను. ఇక్కడ ఏం తీసుకుంటున్నాను? సేల్స్ తీసుకుంటున్నాను. సో సేల్స్ 1 crore రూపీస్ నాకు కనిపించింది అంటే ఆల్ ద సేల్స్ హ్యావ్ బీన్ అక్కర్డ్. అన్ని సేల్స్ జరిగాయి అని చెప్తున్నాం. అక్కరెన్స్ అంటాం. తర్వాత ఆల్ ద సేల్స్ ఆర్ అకౌంటెడ్ ఫర్. కంప్లీట్నెస్. తర్వాత
క్లాసిఫికేషన్. సో దేర్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఇన్ కేస్ ఆఫ్ మీరు పిఎండ్ఎల్ అకౌంట్ లో ఎక్స్పెండిచర్ తీసుకున్నారు అనుకోండి, కొన్నిసార్లు ఒక ఎక్స్పెండిచర్ క్యాపిటలైజ్ అవుతుంది, ఒక ఎక్స్పెండిచర్ పిఎండ్ఎల్ అకౌంట్ వెళ్తుంది, రెవెన్యూ అవుతుంది. సో దాన్ని ప్రాపర్ గా క్లాసిఫై చేసాం. వన్స్ ఇట్ ఈస్ షోన్ ఇన్ ద పిఎండ్ఎల్ అకౌంట్, దాన్ని ఎలా క్లాసిఫై చేసినట్టు, రెవెన్యూ ఐటమ్ కింద క్లాసిఫై చేసినట్టు. సో క్లాసిఫికేషన్ ప్రాపర్ గా చేసామని చెప్తున్నారంట. చేసాం. యాక్యురసీ అంటే ఏంటి, ఎగ్జాక్ట్ గా ఫిగర్స్ ఎంత ఉన్నాయో అంతే వేసాం. దీస్ ఆర్ ద అసర్షన్స్ దే టెల్ త్రూ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ రిలేటింగ్ టు క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. ఇంకా ఉన్నాయి కట్ ఆఫ్ డేట్స్. కట్ ఆఫ్ అంటే ఏంటి, ఒక డేట్ ఒకటి తీసుకుంటాం. సే ఎగ్జాంపుల్ 31st March 2019 ఎగ్జాంపుల్ తీసుకున్నాం. అంతకన్నా ముందు జరిగినవి ముందు ఇయర్ లో అకౌంట్ చేయాలి, అంతకన్నా తర్వాత జరిగినవి తర్వాత ఇయర్ లో అకౌంట్ చేయాలి. ఓకే, సో అలా చేశారు అని చెప్తుంది అనమాట. సో ఏ ఇయర్కి ఆ ఇయర్ చేశారు. సో దిస్ ఈస్ కాల్డ్ as కట్ ఆఫ్ డేట్. సో ఆల్ ద సేల్స్ ఆర్ అకౌంటెడ్ ఫర్ బేస్డ్ ఆన్ ద కట్ ఆఫ్ డేట్స్ అని చెప్తున్నారంట. సెపరేట్ గా చెప్పక్కర్లేదు, త్రూ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ దే ఆర్ టెల్లింగ్. దట్ ఈస్ కాల్డ్ as assertion. సరే, డిస్క్లోజర్స్ కూడా ఏమైనా ఉన్నాయా? ఎస్ ఉన్నాయి. అక్కరెన్స్. సే ఎగ్జాంపుల్ దీన్ని ఏం తీసుకున్నాం, రిలేటెడ్ పార్టీ డిస్క్లోజర్స్ తీసుకున్నాం. డిస్క్లోజ్ చేయాలి కదా రిలేటెడ్ AS 18 ప్రకారం, రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్. ఓకే, రిలేటెడ్ పార్టీతో ట్రాన్సాక్షన్ జరిగింది, అక్కరెన్స్. ప్రతి ట్రాన్సాక్షన్ మేము చూపించాం, కంప్లీట్నెస్. దాని తర్వాత ఇంకా యాక్యురేట్ గా రాసాం. సో ప్రతి అమౌంట్ ఎగ్జాక్ట్ గా రాసాం. దాని తర్వాత క్లియర్ గా ట్రాన్స్పరెంట్ గా రాసాం, కన్ఫ్యూజ్ చేయట్లేదు, అండర్స్టాండబిలిటీ. So these are the assertions relating to disclosure. I hope you are all getting this. So ఇప్పుడు మీరు చెప్పండి, ఇంకా మనకు స్టాండర్డ్ నెంబర్ 500 అవ్వలేదు, బట్ ఐ వాంట్ టు రైట్ యూ సమ్వేర్, or I want you to write somewhere that what are the audit procedures to get the audit evidence. What are the audit procedures అంటే, ఇన్స్పెక్షన్ ఏం చేయొచ్చంట, మీరు వెరిఫై చేయొచ్చంట. అబ్జర్వేషన్, ఎంక్వైరీ, external confirmation, and the next one, reperformance, recalculation, analytical procedures. So analytical procedures అంటే ఏంటి తర్వాత చూద్దాం. ఓకే, దీస్ ఆర్ ద 7 audit procedures where we need to use to get the audit evidence. సరే, ఇన్స్పెక్షన్ అంటే ఏంటి, వెరిఫై చేయడం, ఏదో డాక్యుమెంట్ చూడడం ఆర్ ఫిజికల్ వెరిఫికేషన్ చేస్తాం, దట్ ఈస్ కాల్డ్ as ఇన్స్పెక్షన్. అబ్జర్వేషన్ అంటే ఏంటి, ఏదో చూస్తున్నామంట, వర్క్ ఎవరో చేస్తుంటే మనం అబ్జర్వ్ చేస్తున్నాం, ఆర్ వీఆర్ అబ్జర్వేషన్ అంటే ఏంటి, సే ఎగ్జాంపుల్ మీరు ఒక ఎంటిటీకి వెళ్ళారు, క్లయింట్ దగ్గరికి వెళ్ళారు, అండ్ దెన్ అక్కడ మీరు ఏం అబ్జర్వ్ చేస్తారంటే, స్టోర్స్ డిపార్ట్మెంట్ లో సీసీ కెమెరా ఉందా లేదా అని టెస్ట్ చేస్తున్నారంట. అదేంటిది, అటు ఇటు చూస్తున్నారు, అబ్జర్వేషన్. తర్వాత ఎంక్వైరీ చేస్తున్నారంట, మేనేజ్మెంట్ అడిగారు, బాబు మీ దగ్గర ఏమైనా పాలసీ ఏదైనా ఉందా, కంట్రోల్స్ ఏమైనా రాసుకున్నారా, అదేదో చూపించింది అంటే దాని మీనింగ్ ఏంటి, వాళ్ళు చూపిస్తే ఇన్స్పెక్ట్ చేయడం. అడుగుతున్నారు అనుకోండి, దట్ విల్ బి కాల్డ్ as ఎంక్వైరీ. సో డెటార్, నెక్స్ట్ పాయింట్ ఏంటి, ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ అంటే ఏంటి చూద్దాం. ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ అంటే ఏంటి, డెటార్ బ్యాలెన్స్ నా దాంట్లో 1 lakh rupees అని ఉంది అంటే దాని మీనింగ్ ఏంటి, నాకు రావాల్సింది. సో నేను డెటార్కి ఫోన్ చేసి, డెటార్కి లెటర్ పంపించి, ఆ 1 lakh rupees ఉందో లేదో చెప్పు, నీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో కూడా ఉందో లేదో చెప్పు అని అడుగుతున్నాను. అంటే ఏంటి, ఐఎమ్ గెట్టింగ్ దిస్ కన్ఫర్మ్డ్ బై ద థర్డ్ పార్టీ, దట్ ఈస్ కాల్డ్ as ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్. రీపర్ఫార్మెన్స్, రీకాలిక్యులేషన్ అంటే ఆల్రెడీ చేసిన పనిని మనం మళ్ళీ పర్ఫార్మ్ చేయడం, రీపర్ఫార్మెన్స్. అండ్ రీకాలిక్యులేషన్, ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసింది మళ్ళీ రీకాలిక్యులేట్ చేయడం. సో దీస్ ఆర్ ద ఆడిట్ ప్రొసీజర్స్ వి యూజ్ టు గెట్ ద ఆడిట్ ఎవిడెన్స్. సే ఎగ్జాంపుల్, దీన్ని ఐ విల్ ఫిట్ ఇన్ టు అసర్షన్స్. సే ఎగ్జిస్టెన్స్ లో ఉంది అని చెప్పారంట, 1 crore rupees ఎగ్జిస్టెన్స్ లో ఉంది అని చెప్పారు.
అది ఎగ్జిస్టెన్స్లో ఉందా లేదా అని నాకు ఎలా తెలుస్తుంది? ఐ నీడ్ టు డూ ఫిజికల్ వెరిఫికేషన్. ఫిజికల్ వెరిఫికేషన్ అంటే నాకు ఎలా తెలుస్తుంది? ఇందులో ఏది ఫిజికల్ వెరిఫికేషన్ ఎలా తెలుస్తుంది? ఐదర్ ఇట్ కెన్ బి మనమే డైరెక్ట్గా చేసాం అనుకోండి, ఇన్స్పెక్షన్ అంటాం, ఆర్ మేనేజ్మెంట్లో ఒక పర్సన్ తీసుకెళ్ళి బాబు మొత్తం ఇక్కడ ఎన్ని ఏసీస్ ఉన్నాయో లెక్క పెట్టాను అనమాట. హీఈస్ కౌంటింగ్ అండ్ యూఆర్ అబ్జర్వింగ్. దట్ విల్ బి కాల్డ్ ఎస్ అబ్జర్వేషన్. ఓకే, తర్వాత చూద్దాం. ఓనర్షిప్ ఉందా లేదా, అన్నిటికీ అన్ని ఏసీలకి ఇన్వాయిసెస్ ఉన్నాయా లేదా అని అడుగుతున్నానంట. ఇన్వాయిస్ ఉన్నాయి అడుగుతున్నాను అంటే దాని మీనింగ్ ఏంటి? ఎంక్వైరీ. అలాగే ఫిక్స్డ్ అసెట్స్ కాకుండా అకౌంట్స్ బ్యాలెన్స్ డెటార్ తీసుకున్నాను. డెటార్ని ఎలా వెరిఫై చేయొచ్చు అని చెప్పాను? ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్. సో టు వెరిఫై డెటార్ ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో ఆన్ అన్ యావరేజ్ మీరు ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీ అసెర్షన్ ని చెక్ చేసినప్పుడు యూ కెన్ యూజ్ 2 or more ఆడిట్ ప్రొసీజర్స్ అవైలబుల్ టు యూ. ఏదో ఒకటే చేయాలని లేదు, డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్, డిపెండ్స్ అపాన్ ద ప్రొఫెషనల్ జడ్జ్మెంట్, మీరు ఏదైనా చేయొచ్చు. So it is a combination of 2 or more audit procedures while verifying the assertions. That is what it is. ఎక్కడి నుంచి ఎక్కడికో వస్తున్నాం. ఓకే, సో as per 315 we can assess the risk of material misstatement at financial statement level or at assertion level. That is what it is. ఓకే, ఇప్పుడు వరకు మనం ఎక్కడ ఉన్నాం? స్టాండర్డ్ నెంబర్ 315లో ఉన్నాం. అసెస్ చేసాం. ఓకే, అయితే స్టాండర్డ్ నెంబర్ 330 అని ఒకటి ఉందంట. స్టాండర్డ్ నెంబర్ 330 ఏంటి? మీరు ఆల్రెడీ అసెస్ చేశారు కదా. నో, ఇప్పుడు రిస్క్ ఎక్కువ ఉందనుకోండి, మీరు ఎక్కువ ఆడిట్ చేయాలి. సో దట్ ఏమవుతుంది? డిటెక్షన్ రిస్క్ తగ్గించుకోవాలి. అదే కదా మన కాన్సెప్ట్. సో వీళ్ళు ఏం చెప్పారు? రెస్పాన్సెస్ టు అసెస్డ్ రిస్క్ అని చెప్పారు. రెస్పాన్సెస్ టు అసెస్డ్ రిస్క్. రిస్క్ని అసెస్ చేశారు కదా, నౌ యూ నీడ్ టు రెస్పాండ్. ఎక్కువైతే రిస్క్ ఎక్కువ అసెస్ చేసాం అనుకోండి, ఎక్కువ ఆడిట్ చేయాలి. రిస్క్ తక్కువ అని చూసాం, తక్కువ ఆడిట్ చేస్తాం. ఎలాగో చూద్దాం. రెస్పాన్సెస్ని దే డివైడెడ్ ఇంటూ 2 parts. రెస్పాన్సెస్ని ఎలా డివైడ్ చేశారంటే దే డివైడ్ ఇంటూ 2 parts. ఫస్ట్ వన్ ఈస్ టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్. Second one is substantive audit procedures. These are all the new words. ఈ వర్డ్స్ అన్ని మీకు రావాలి. సో రెస్పాన్సెస్ ఎలా దీనికి మీనింగ్ ఏంటో చూద్దాం. రెస్పాన్సెస్ టు అసెస్డ్ రిస్క్ అంటే ఏంటంటే టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్. దాని తర్వాత సబ్స్టాంటివ్ ఆడిట్ ప్రొసీజర్స్. సబ్స్టాంటివ్ ఆడిట్ ప్రొసీజర్స్ని మళ్ళీ డివైడ్ చేశారంట. ఎలా డివైడ్ చేశారు? ఇంటూ టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్. తర్వాత సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్స్. సార్ టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్ అంటే ఏంటి? టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్ అంటే ఏంటో కూడా చూద్దాం. టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్ at class of transactions, at account balances, at disclosures. టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్ని క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, అకౌంట్ బ్యాలెన్స్ అండ్ డిస్క్లోజర్స్ లెవెల్లో చూస్తామంట. దిస్ విల్ బి కాల్డ్ యాజ్ ఓచింగ్. ఐ హోప్ యూ రిమెంబర్ దిస్ వర్డ్. మీరు ఐపీసీసీ చదివినప్పుడు ఓచింగ్ అనే వర్డ్ చూసారు. ఆ ఓచింగ్ అనే వర్డ్ ఇక్కడికి లింక్ అవుతుంది. అండ్ అకౌంట్ బ్యాలెన్సెస్ అంటే ఏమంటాం? వెరిఫికేషన్. అండ్ దిస్ ఈస్ డిస్క్లోజర్ అంటే దేని రిలేటెడ్ అయ్యి ఉండొచ్చు? దీనికి సెపరేట్ నేమ్ ఏమీ లేదు. ఇట్ ఈస్ రిలేటెడ్ టు నోట్స్ టు అకౌంట్స్. ఐ హోప్ యూఆర్ ఆల్ గెటింగ్ దిస్. సిఓటి అంటే ఇప్పుడే చూసాం, పిఎండ్ఎల్ అని. అకౌంట్ బ్యాలెన్స్ అంటే ఏంటి? బ్యాలెన్స్ షీట్ అని. ఓకే, డన్. సో ఇవేంటో చూద్దాం. రెస్పాన్సెస్ టు అసెస్ రిస్క్ అంటే 2 parts కింద డివైడ్ అయిందంట. టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్, సబ్స్టాంటివ్ ఆడిట్ ప్రొసీజర్స్ మళ్ళీ 2 కింద డివైడ్ అయిందంట. టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్, సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్స్. మళ్ళీ టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్ 3 కింద డివైడ్ అయిందంట. సిఓటి, అకౌంట్ బ్యాలెన్సెస్ అండ్ డిస్క్లోజర్స్. సిఓటిని ఏమంటారు? ఓచింగ్ అంటారు. అకౌంట్ బ్యాలెన్స్ ఏమంటారు? వెరిఫికేషన్ అంటారు. దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఓకే, దేర్ ఆర్ 1 lakh sale transactions.
సేల్ ట్రాన్సాక్షన్. ఇప్పుడు ఈ 1,00,000 సేల్ ట్రాన్సాక్షన్స్కి ఇన్వాయిసెస్ ఉంటాయి కదా, ఇన్వాయిస్ అంటే సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా. నాకు టైం లేదు, నేను 1,00,000 డాక్యుమెంట్స్ని వెరిఫై చేయలేను. అయితే హౌఎవర్ నేను ఎన్నో కొన్ని వెరిఫై చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం టెస్ట్ చేస్తాను, టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్ చేస్తాను. అంటే ఏంటి, సేల్స్ సరౌండింగ్లో కంట్రోల్స్ ఎలా ఉన్నాయి, ఎప్పటికప్పుడు రికార్డ్ చేస్తున్నారా, ఇంకో పర్సన్ హైయర్ అథారిటీస్ నుంచి ఎవరైనా వచ్చి లోవర్ అథారిటీస్ని వెరిఫై చేస్తున్నారా. సో ఈ కలెక్ట్ చేసిన మనీని ఏం చేస్తారు అంటే ఐఎమ్ జస్ట్ చెకింగ్ ద కంట్రోల్ సరౌండింగ్ ద సేల్స్. ఇలా టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్ చేశాను అనుకోండి, దెన్ ఐ గెట్ సమ్ రిజల్ట్స్. టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్ బాగున్నాయి అనుకోండి, దెన్ సెకండ్ ఆల్టర్నేట్ టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్లో నెగిటివ్ రిజల్ట్స్ వచ్చాయి. దీని మీద ఏం డిపెండ్ అయి ఉంటుందంట, సబ్స్టాంటివ్ ఆడిట్ ప్రొసీజర్స్ అనేది డిపెండ్ అయి ఉంటుందంట. సో సబ్స్టాంటివ్ ఆడిట్ ప్రొసీజర్స్లో లీవ్ దిస్ పార్ట్, ఇది ఫ్యామిలీ నెంబర్ 520, ఈ పార్ట్ తర్వాత చూద్దాం. నౌ we are only concerned with test of details. సో 1,00,000 ట్రాన్సాక్షన్స్లో టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్ అంటే కంట్రోల్స్ బాగా ఉన్నాయి అనిపించినప్పుడు ఆటోమేటిక్గా మీ సబ్స్టాంటివ్ ఆడిట్ ప్రొసీజర్స్ ఏమవుతాయి అంటే, మీనింగ్ ఏంటి, అన్ని ఇన్వాయిస్లు వెరిఫై చేస్తారా, 1,00,000లో ఎన్ని వెరిఫై చేస్తారా. సో నా క్వశ్చన్, టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్ రిజల్ట్స్ పాజిటివ్ నెగిటివ్ అంటే బాగా పనిచేస్తున్నాయి, బాగా పనిచేయట్లేదు. అవుట్ ఆఫ్ 1,00,000 ట్రాన్సాక్షన్స్ పాజిటివ్ వచ్చాయి అనుకోండి, సే ఎగ్జాంపుల్ ఐ వెరిఫై ఓన్లీ 30,000. అదే నెగిటివ్ వచ్చింది అనుకోండి, ఐ వెరిఫై 80,000. ఎందుకు పెరుగుతుంది తగ్గుతుంది, టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్ బాగా పనిచేస్తే ఆటోమేటిక్గా రిస్క్ తక్కువ ఉంటుంది కాబట్టి నేను 30,000 వెరిఫై చేస్తే చాలు. సో ఒకవేళ నెగిటివ్ వస్తే 80,000 వెరిఫై చేస్తాను. ఎందుకు ఈ డిఫరెన్స్ కనిపిస్తుంది నాకు, బికాస్ సబ్స్టాంటివ్ ఆడిట్ ప్రొసీజర్స్లో టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్ అనేది దేనికి రిజల్ట్ అంట, ఇట్ డిపెండ్స్ అపాన్ ద రిజల్ట్స్ ఆఫ్ టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్. సే ఇప్పుడు ఏ ఎంటిటీకైనా మీరు వెళ్ళారు అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చూస్తారు, కంట్రోల్స్ ఎలా ఉన్నాయి, కంట్రోల్స్ బాగా పనిచేస్తున్నాయి లేదా. కంట్రోల్స్ బాగా పనిచేసాయి అనుకోండి, డీటెయిల్డ్ ఆడిట్ చేయక్కర్లేదు, కొంచెం ఆడిట్ చేస్తే చాలు. కంట్రోల్ సరిగ్గా లేవనుకోండి, డీటెయిల్డ్ ఆడిట్ చేయాలి, సో దట్ ద డిటెక్షన్ రిస్క్ విల్ బి లో. డిటెక్షన్ రిస్క్ లో ఉందనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతున్నట్టు, ఆడిట్ రిస్క్ కూడా తక్కువ ఉంటుంది. ఓకే, ఈ పర్పస్ కోసం ఇదంతా చేస్తాం. సార్ టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్ అన్నారు అంటే ఏంటి, ఇందాక మీకు చెప్పాను, సేల్స్ కంట్రోల్స్ చెక్ చేసాము. కంట్రోల్స్ చెక్ చేసిన తర్వాత ఎక్కడికి రావాలి, 1,00,000 ట్రాన్సాక్షన్స్లో ఒక 70,000 ట్రాన్సాక్షన్స్ వెరిఫై చేయాలనుకున్నాం కదా. 70,000 ట్రాన్సాక్షన్స్ని వెరిఫై చేయడం అంటే మీనింగ్ ఏంటి, ఇన్వాయిసెస్ చెక్ చేసి వెరిఫై చేయడం. ఇన్వాయిస్ అన్ని వెరిఫై చేస్తాం. ఓకే, కంట్రోల్ అందరూ సైన్ ఉందా లేదా, ఆథరైజేషన్ ఉందా లేదా, వాల్యూస్ సరిపోతున్నాయా లేదా, ఇవన్నీ చెక్ చేస్తాం. దట్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ యాజ్ వౌచింగ్. సో ఇన్ కేస్ యు ఆర్ వెరిఫైయింగ్ ద డీటెయిల్స్ ఆఫ్ P&L అకౌంట్ అంటే సేల్స్ పర్చేజెస్ వెరిఫై చేస్తున్నారు అనుకోండి, దట్ విల్ బి టర్మ్డ్ యాజ్ వౌచింగ్. అదే ఇన్ కేస్ మీరు బ్యాలెన్స్ షీట్లో ఫిక్స్డ్ అసెట్స్ వెరిఫై చేస్తున్నారు అనుకోండి, బ్యాలెన్స్ షీట్లో ఫిక్స్డ్ అసెట్స్ ఎలా వెరిఫై చేస్తారు, ఐదర్ ఇట్ కెన్ బి టైటిల్ డీడ్స్ ఇన్ కేస్ ఆఫ్ ల్యాండ్ ఆర్ ఏసీ ఏదైనా అనుకోండి, దెన్ ఇన్వాయిస్ ఉంటుంది. సో ఇవి వెరిఫై చేయడానికి ఏమంటారు, వెరిఫికేషన్ అంటారు. సో ఇఫ్ వి అప్లై టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్ ఇన్ ద అకౌంట్ బ్యాలెన్సెస్, దెన్ ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ వెరిఫికేషన్. సో ఇలా మీకు చెప్పారు. సో రెస్పాన్సెస్ టు అసెస్ రిస్క్ అనేది ఎలా చెప్పారో చెప్తున్నాను నేను. సార్ ఇందులో మరి రిస్క్ ఎక్కడ కనిపిస్తుంది, రిస్క్ ఎలా కనిపిస్తుందో ఇప్పుడు మనం లింక్ చేద్దాం. ఇప్పటివరకు నేను ఏం చెప్పాను, యాజ్ పర్ స్టాండర్డ్ నెంబర్ 330 టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్ అనేది ఒకటి ఉంటుంది, సబ్స్టాంటివ్ ఆడిట్ ప్రొసీజర్స్ ఒకటి ఉంటుందని చెప్పాను. అయితే హౌ ఇట్ ఈస్ రిలేటెడ్ టు రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ అనేది చూడాలి. హౌ ఇట్ ఈస్ రిలేటెడ్ టు అసెస్డ్ రిస్క్. అసెస్డ్ రిస్క్ అంటే ఎక్కడ అసెస్ చేసాం, 315లో. సో హౌ 330 ఈస్ రిలేటెడ్ టు 315 అని చూడాలి. దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు సీ నౌ. ఓకే, ఈ స్టోరీ ఏంటో చూద్దాం. ఈ స్టోరీ మీకు యాజ్ పర్ SA 300 మీకు రెండు చెప్పారు, నేచర్ టైమింగ్ ఎక్స్టెంట్ ఆఫ్ RAB, నేచర్ టైమింగ్ ఎక్స్టెంట్ ఆఫ్ FAB అన్నారు. అంటే యూ రిమెంబర్ దిస్ ఆడిట్ ప్రొసీజర్స్ చార్ట్. ఈ చార్ట్ ఏం చెప్తుంది, ఆడిట్ ప్రొసీజర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ చార్ట్. ఫస్ట్ టైం లైన్ మీద లైన్ స్ట్రైట్గా వచ్చింది. ఓకే, ఎస్, ఆడిట్ ప్రొసీజర్స్ ఎన్ని టైప్స్ అని చెప్పింది, రిస్క్ అసెస్మెంట్ ప్రొసీజర్స్, రిస్క్
assessment procedures and further audit procedures. సార్ FAB అంటే ఏంటి ఇప్పటివరకు ఎప్పుడు చెప్పలేదు. ఈ రెస్పాన్సెస్ టు అసెస్డ్ రిస్క్ ని ఏమంటారు? ఫర్దర్ ఆడిట్ ప్రొసీజర్స్ అంటారు. సో 330లో మీరు చేసేది ఫర్దర్ ఆడిట్ ప్రొసీజర్స్. ఇవన్నిటిని కలిపి ఏమంటారు? ఫర్దర్ ఆడిట్ ప్రొసీజర్స్ అంటారు. ఓకే, ఇది ఫర్దర్ ఆడిట్ ప్రొసీజర్స్. సార్ రిస్క్ అసెస్మెంట్ ప్రొసీజర్స్ అండ్ ఫర్దర్ ఆడిట్ ప్రొసీజర్స్. సో ఫుల్ ఫామ్స్ రాసుకోండి ఫస్ట్ టైం కాబట్టి. ఫర్దర్ ఆడిట్ procedures. This is standard number 315. This is standard number 330. I hope you are all fine with this. Sir, standard number 315 లో అసలు మీకు ఏం చెప్పారు? అసలు ఎలా రిస్క్ ని అసెస్ చేయొచ్చు అని చెప్పారు. చూద్దాం ఏం చెప్పారు. యూ కెన్ అసెస్ ద రిస్క్ బై అండర్స్టాండింగ్ ద ఎంటిటీ. అండర్స్టాండింగ్ ద ఎంటిటీ. You can assess the risk by understanding the internal controls. Internal controls. So దీని పేరే ఐడెంటిఫికేషన్ అండ్ అసెస్మెంట్ ఆఫ్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ త్రూ అండర్స్టాండింగ్ ది ఎంటిటీ అండ్ ఇట్స్ ఎన్విరాన్మెంట్. సో అందులోనే ఒక పార్ట్ ఏంటంటే ఇంటర్నల్ కంట్రోల్స్ కూడా చూడమన్నారు. సో ఈ రెండు మీకు తెలిస్తే then you will be able to assess the risk of material misstatement అని చెప్పారు. అయితే ఈ రెండు నాకు తెలియాలంటే what I need to do. You can put some audit procedures. ఇందాక మీకు చెప్పాను 7 ఉన్నాయని చెప్పి. సే ఎగ్జాంపుల్ అండర్స్టాండింగ్ ది ఎంటిటీ. సార్ ఎంటిటీకి ఏమైనా లాస్ అండ్ రెగ్యులేషన్స్ అప్లై అవుతున్నాయా అని చెప్పి నేను ఎవరిని అడుగుతున్నాను? మేనేజ్మెంట్ అడుగుతున్నాను. అంటే సింప్లీ ఐఎమ్ డూయింగ్ ఎంక్వైరీ విత్ ద మేనేజ్మెంట్. తర్వాత ఇంటర్నల్ కంట్రోల్స్ అన్నీ ఉన్నాయా, సరిగ్గా ఉన్నాయి, సీసీ కెమెరా ఉందా లేదో చెక్ చేస్తానంట. ఏంటది? అబ్జర్వేషన్. తర్వాత ఎంటిటీ ఎలా పర్ఫార్మ్ చేస్తుంది, లాస్ట్ ఇయర్ గ్రాస్ ప్రాఫిట్ ఎంత, ఇయర్ గ్రాస్ ప్రాఫిట్ ఎంత, లాసెస్ లో ఉందా, ప్రాఫిట్స్ లో ఉందా, ఇలా ఇండస్ట్రీ మార్జిన్ ఎలా ఉంది, మన మార్జిన్ ఎలా ఉంది, ఇండస్ట్రీ ఎలా పర్ఫార్మ్ చేస్తుంది, మన కంపెనీ ఎలా పర్ఫార్మ్ చేస్తుంది, ఇది చెక్ చేస్తుందంట. దెన్ దట్ విల్ బి కాల్డ్ యాజ్ అనలిటికల్ procedures. అంటే ఏంటి? స్టడీ ఆఫ్ ద రిలేషన్షిప్స్ బిట్వీన్ ఫైనాన్షియల్ ఆర్ నాన్ ఫైనాన్షియల్ డేటా. ఓకే, ఈ వర్క్స్ చేస్తాడు. అంటే బై అప్లైయింగ్ దీస్ ఆడిట్ ప్రొసీజర్స్ he will be able to know about the entity and he will be able to understand the internal controls. సో ఇది అంతా చేసిన తర్వాత వాడు ఇంకోటి ఏం చెప్పాడంటే, యాజ్ ఎ పార్ట్ ఆఫ్ స్టాండర్డ్ నెంబర్ 315 యూ మస్ట్ డూ ప్రిలిమినరీ అసెస్మెంట్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్స్ ఏమన్నాను నేను? ప్రిలిమినరీ అసెస్మెంట్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్స్. సార్ ప్రిలిమినరీ అసెస్మెంట్లో ఏం కవర్ అవుతుంది? సో నేను ఎంటిటీకి వెళ్ళి ఐఎమ్ అబ్జర్వింగ్ ఎవ్రీథింగ్. ఓకే, సీసీ కెమెరాస్ ఉన్నాయి అనుకుంటున్నానంట. సో ఉన్నాయి అంటే దాని మీనింగ్ ఏంటి? ఓకే, కంట్రోల్స్ అనేవి ఇన్ఫ్యాక్ట్ ఎగ్జిస్టెన్స్లో ఉన్నాయి. సో ప్రిలిమినరీ అసెస్మెంట్లో నా ఆన్సర్ ఏంటి? కంట్రోల్స్ ఉన్నాయా అంటే ఎస్. ఉన్నాయి. ప్రిలిమినరీ అసెస్మెంట్లో పాజిటివ్ వచ్చిందంట నాకు. ఈ పాజిటివ్ వచ్చినప్పుడు రిస్క్ అసెస్మెంట్లో నేను ఏం చేశాను? కంట్రోల్స్ ఉన్నాయి అనుకున్నాను. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్పారంటే ఫర్దర్ ఆడిట్ ప్రొసీజర్స్ చార్ట్ ఇప్పుడే రాశాను నేను మీకు. ఏమని రాశాను? ఫస్ట్ వన్ టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్, సెకండ్ వన్ సబ్స్టాంటివ్ ఆడిట్ ప్రొసీజర్స్. సబ్స్టాంటివ్ ఆడిట్ ప్రొసీజర్స్ మళ్ళీ ఎలా డివైడ్ అయింది అన్నాను? టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్ రాసుకోండి. టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్ తర్వాత ఇంకోటి ఏంటి? ఎస్ఏపి మళ్ళీ వచ్చింది. ఇక్కడ ఎస్ఏపి మీనింగ్ ఏంటి? సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్స్. దిస్ ఈస్ స్టాండర్డ్ నెంబర్ 520 విచ్ ఇస్ నాట్ రెలవెంట్ నౌ. తర్వాత చూద్దాం మనం టీఓడి ఈజ్ అగైన్ డివైడెడ్ ఇంటూ క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, అకౌంట్ బ్యాలెన్సెస్ అండ్ డిస్క్లోజర్స్. క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ని ఏమంటారు అనుకున్నాం? వౌచింగ్.
కోచింగ్, వెరిఫికేషన్ అంటారు అనుకున్నాం. ఓకే, ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ప్రిలిమినరీ అసెస్మెంట్లో అంటే ఏంటి, యాజ్ పర్ స్టాండర్డ్ నెంబర్ 315 ఐ ఐడెంటిఫైడ్ దట్ ఓకే కంట్రోల్స్ ఆర్ దేర్ అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే కెన్ వర్క్ వెల్ అని చెప్పి నాకు ఒక అండర్స్టాండింగ్ వచ్చిందంట, బేసిక్ అండర్స్టాండింగ్. కంట్రోల్స్ బాగున్నాయి అనుకున్నప్పుడు సార్ దాని నెక్స్ట్ స్టెప్ ఏంటి మరి? సో యాజ్ పర్ 315 యూ కంక్లూడెడ్ దట్ కంట్రోల్స్ ఆర్ దేర్ అండ్ ఆపరేటింగ్ వెల్ యాజ్ అ ప్రిలిమినరీ అసెస్మెంట్. దీని కంటిన్యూషన్ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి అంటే వాళ్ళు ఏం చెప్పారంటే ఇఫ్ ఇట్ ఈస్ పాజిటివ్ దెన్ గో టు టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్. సో నేను ఇక్కడ ఏమంటున్నాను, పాజిటివ్ ప్రిలిమినరీ అసెస్మెంట్లో పాజిటివ్ వచ్చింది అనుకోండి, దెన్ తీసుకువెళ్ళి టెస్ట్ చేయండి దాన్ని. టెస్ట్ సార్ అదేంటి పాజిటివ్ ఆల్రెడీ వచ్చింది కదా మళ్ళీ టెస్ట్ ఎందుకు, చూద్దాం పాజిటివ్ వస్తే మళ్ళీ టెస్ట్ ఎందుకు. నెగిటివ్ వచ్చిందంట. నెగిటివ్ అంటే ఏంటి, కంట్రోల్స్ అసలు లేవు అని తెలిసిందంట. కంట్రోల్స్ లేనప్పుడు అసలు టెస్ట్ చేయడం ఎందుకు మీరే చెప్పండి. వాగ్దేవిలో జాయిన్ అయితే ఫెయిల్ అయిపోతామని తెలుసు అంట మీకు. ప్రిలిమినరీ అసెస్మెంట్ చేస్తే వాగ్దేవిలో జాయిన్ అయితే ఫెయిల్ అవుతామని తెలుసు అంట. అయితే మళ్ళీ వచ్చి టెస్ట్ చేస్తారు ఎవరైనా జాయిన్ అయ్యి? నో వన్ విల్ టెస్ట్. అంటే దాని మీనింగ్ ఏంటి, ప్రిలిమినరీ అసెస్మెంట్లో నెగిటివ్ వస్తే దెన్ దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ టెస్టింగ్ దోస్ కంట్రోల్స్. అందుకని చెప్పి డైరెక్ట్గా ఎక్కడికి వచ్చేయాలి, ఇక్కడ నెగిటివ్ వచ్చింది అనుకోండి, దెన్ కమ్ టు SAP directly. Point number 2, point number 1. I hope you are all getting this. So positive వస్తే టెస్ట్ ద కంట్రోల్స్. ఎందుకు టెస్ట్ చేయాలో తర్వాత చూద్దాం. సో నెగిటివ్ వస్తే డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోమంటున్నాడు, డోంట్ టెస్ట్ ద కంట్రోల్స్, డైరెక్ట్లీ గో టు SAP. I hope you are getting the reason behind this. ఓకే, పాజిటివ్ నెగిటివ్ ఇదే క్వశ్చన్ అనమాట. సో టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్ వాళ్ళు ఏం చెప్పారంటే, టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్ ఎప్పుడు చేస్తామంటే ఓన్లీ టూ సిచ్యువేషన్స్లో చేస్తామంట. ఫస్ట్ సిచ్యువేషన్ ఏంటంటే అట్ ద టైమ్ ఆఫ్ ప్రిలిమినరీ అసెస్మెంట్ ఇఫ్ యూ గెట్ పాజిటివ్ రిజల్ట్స్ దెన్ టెస్ట్ ద కంట్రోల్స్. అంటే సెకండరీ ప్రిలిమినరీ అసెస్మెంట్ అయిపోయింది కదా, ఇప్పుడు సెకండరీ టెస్టింగ్ చేస్తాం. సెకండరీ టెస్టింగ్ చేసిన తర్వాత సే ఎగ్జాంపుల్ దేర్ ఆర్ 1 lakh ట్రాన్సాక్షన్స్, అందులో సెకండరీ టెస్ట్ చేసిన తర్వాత, సెకండరీ టెస్ట్ అంటే ఏంటి, టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్ చేసిన తర్వాత రిజల్ట్స్ ఎలా వచ్చాయంట, ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ వచ్చిందంట. దేర్ ఆర్ 1 lakh ట్రాన్సాక్షన్స్, ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ వచ్చినప్పుడు పాజిటివ్ వస్తే ఎలాగో 1 lakh ట్రాన్సాక్షన్ టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్ బాగున్నాయి కాబట్టి దేర్ ఈస్ నో నెసెసిటీ టు వెరిఫై ఆల్ ద ట్రాన్సాక్షన్స్. అంటే ఏంటి, లెస్ ఆడిట్ అంటే డిక్రీజ్ substantive audit procedures. అదే ఇన్ కేసు నెగిటివ్ వచ్చింది అనుకోండి, బాగా పని చేయట్లేదని తెలిసింది అనుకోండి, అంటే దాని మీనింగ్ ఏంటి, మనకు రిస్క్ ఉన్నట్టు. అవి బాగా పని చేయట్లేదు అనుకోండి, ఆటోమేటిక్గా వీ నీడ్ టు వెరిఫై మోర్ ట్రాన్సాక్షన్స్ టు డిక్రీజ్ ద డిటెక్షన్ రిస్క్. ఎందుకు డిటెక్షన్ రిస్క్ డిక్రీజ్ అవ్వాలి, మనకి ఆడిట్ రిస్క్ రావాలి కాబట్టి, ఆడిట్ రిస్క్ తగ్గాలి కాబట్టి మన మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, టు డిక్రీజ్ ద ఆడిట్ రిస్క్. అందుకని చెప్పి ఏం చేయాలి, ఇంక్రీజ్ ద ఆడిట్ అంటే మోర్ ఆడిట్. మోర్ ఆడిట్ అంటే దాని మీనింగ్ ఏంటి, ఇంక్రీజ్ సబ్స్టాంటివ్ ఆడిట్ ప్రొసీజర్స్ అంటే ఏంటి, చెకింగ్ ద డీటెయిల్స్ అంటే దాని మీనింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ సపోర్టింగ్ డాక్యుమెంట్ ని తీసి వెరిఫై చేయడం. కంట్రోల్స్ అంటే వేరు, కంట్రోల్స్ సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అన్నది మనకు తెలుస్తుంది. సో నేను ఇప్పుడు ఏమంటున్నానంటే, సో SAP అనేది నేను ఎక్కువ చేయాలా తక్కువ చేయాలా అనేది దేని మీద డిపెండ్ అవుతుందంట, ఇట్ డిపెండ్స్ అపాన్ ద రిజల్ట్స్ ఆఫ్ TOC. సో SAP will be a dependent upon. So SAP అని దేని మీద డిపెండ్ అవుతుందంట, it depends on results of TOC బాగా పనిచేస్తున్నా లేదా దానికి ఇది ఎక్స్ప్లెనేషన్. అయితే TOCకి రావాలా వద్దు అనేది ఎవరు చెప్తారు, ఇట్ డిపెండ్స్ upon results of
ప్రిలిమినరీ అసెస్మెంట్ ఆఫ్ ఐసీ అంటే దాని మీనింగ్ ఏంటి, అది ఎక్కడ కవర్ అయింది, ఆర్ఏపి, రిజల్ట్స్ ఆఫ్ ఆర్ఏపి. ఆర్ఏపిలో పర్టికులర్గా ఇంటర్నల్ కంట్రోల్స్. ఐ హోప్ యు ఆర్ ఆల్ గెటింగ్ దిస్. సో ఎస్ఏపి చెయ్యాలా వద్దా అనేది ఆన్సర్ ఏంటి, ఇట్ డిపెండ్స్ అపాన్ ద రిజల్ట్స్ ఆఫ్ ద టీఓసి. ఎంత చేయాలి అని దానికి ఆన్సర్. అయితే టీఓసి చేయాలని దానికి ఆన్సర్ ఏంటి, ఆర్ఏపిలో మీరు ప్రిలిమినరీ అసెస్మెంట్ ఆఫ్ ఐసీ చేసినప్పుడు పాజిటివ్ వస్తే ఎక్కడికి రావాలి, డైరెక్ట్గా టీఓసికి రావాలి. నెగిటివ్ వచ్చింది అనుకోండి డైరెక్ట్గా యూ నీడ్ టు గో టు ఎస్ఏపి. ఎస్ఏపి అంటే టీఓడి అని అర్థం. ఐ హోప్ యు ఆర్ ఆల్ గెటింగ్ దిస్. దిస్ ఇస్ ద చార్ట్ వీ నీడ్ టు డిస్కస్. ఓకే, ఐ హోప్ యు ఆర్ ఆల్ గెటింగ్ దిస్. ఇంకా 2-3 చిన్న చిన్న పాయింట్స్ ఉన్నాయి. టీఓసికి ఎప్పుడు వెళ్తారు అనేది ఎంసీక్యూ క్వశ్చన్లో అడగచ్చు. వెన్ విల్ గో టు టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్, ఫస్ట్ ఎందుకు వెళ్తామంటే వెన్ ప్రిలిమినరీ అసెస్మెంట్ ఆఫ్ ఐసీ గివ్స్ పాజిటివ్ రిజల్ట్స్. ఇది ఫస్ట్ వన్, ఇప్పుడే డిస్కస్ చేసాం. రెండో పాయింట్ కూడా ఒకటి ఉంది. ఆ పాయింట్ ఏంటంటే దేర్ ఆర్ few entities where they will be a dependent upon internal controls heavily. Say example, బ్యాంక్ ఉంది. ఒక బ్యాంక్కి మీరు సబ్స్టాంటివ్ ఆడిట్ ప్రొసీజర్స్ చేయగలరా? ఒక బ్యాంక్కి రోజు కొన్ని ల్యాక్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతుంటాయి. ఆ బ్యాంక్కి చాలా బ్రాంచెస్ ఉంటాయి. ఈ ల్యాక్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ మీరు వెరిఫై చేయగలరా? నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అందుకని చెప్పి మీరు ఏం వెరిఫై చేస్తారంటే ఇంటర్నల్ కంట్రోల్స్ని వెరిఫై చేస్తారు. సో బ్యాంక్స్లో కానీ ఆర్ ఫ్లిప్కార్ట్ ఉంది. ఫ్లిప్కార్ట్ అనేది ఒక రోజుకి కొన్ని ల్యాక్స్ ఆఫ్ సేల్స్ చేయొచ్చు ట్రాన్సాక్షన్స్. సో అవన్నీ నేను టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్ చేయలేను. సో చేయలేనప్పుడు సబ్స్టాంటివ్ ఆడిట్ ప్రొసీజర్స్ నేను చేయలేనప్పుడు ఆటోమేటికల్లీ ఐ నీడ్ టు డిపెండ్ అపాన్ టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్. సో వెన్ ఎస్ఏపి alone doesn't give, SAP చేసినా ఉపయోగం లేదు, doesn't give sufficient and appropriate audit evidence. ఎందుకు? బికాస్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు చెక్ ఆల్ ద ట్రాన్సాక్షన్స్. అలాంటప్పుడు ఏం చేయాలి, టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్. సో ఇది ఏ క్వశ్చన్, వెన్ టు గో టు టీఓసికి ఎప్పుడు వెళ్ళాలంట, వెన్ ప్రిలిమినరీ అసెస్మెంట్ ఆఫ్ ఐసీ గివ్స్ పాజిటివ్ రిజల్ట్స్. రెండోది ఏంటి, ఎస్ఏపి alone doesn't give the SAE. So it depends upon the nature of the business. Second point ఏంటి, depends upon nature of business. ఏ బిజినెస్ అనుకోవచ్చు, ఐదర్ ఎగ్జాంపుల్కి బ్యాంకింగ్ ఆర్ ఈ-కామర్స్. ఇలాంటి వాటికి ఖచ్చితంగా మనం ఏం వెరిఫై చేయాలి, we need to verify కంట్రోల్స్. ఎందుకంటే ఆ సిస్టమ్స్ కానీ అవన్నీ ఇన్వాల్వ్ అయినప్పుడు ఆటోమేటిక్గా కంట్రోల్ సరౌండింగ్ ఉండాలన్నమాట. సే బ్యాంక్ ఉంది, బ్యాంక్ పెద్ద పెద్ద సర్వర్స్ ఉంటాయి, కంట్రోల్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఎక్కడో ఏటీఎంలో డ్రా చేస్తే మీకు మెసేజ్ వచ్చి మీ బ్యాంక్ అకౌంట్లో డిడక్ట్ అవుతుంది. సో మీరు ఎక్కడో ఏదో జరిగితే మీ ఆటోమేటిక్గా మీ బ్యాంక్ అకౌంట్లో మనీ డిడక్ట్ అవుతుందంటే మీనింగ్ ఏంటి, దేర్ ఆర్ హ్యూజ్ సిస్టమ్స్ వర్కింగ్ బిహైండ్ దట్ బ్యాంకింగ్ ఆపరేషన్స్. సో దానికి మీరు టెస్ట్ చేయాలంటే సబ్స్టాంటివ్ ఆడిట్ ప్రొసీజర్స్ చేయలేరు. సో ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ సబ్స్టాంటివ్ ఆడిట్ ప్రొసీజర్స్ మీరు ఏం చేస్తారంటే టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడతారు. సో దెన్ విల్ గో టు టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్. ఐ హోప్ యు ఆర్ ఆల్ గెటింగ్ దిస్. ఓకే, సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ బిహైండ్ ఆడిట్ రిస్క్. ఏవేవి నేను మిక్స్ చేశాను, ఆడిట్ రిస్క్ అంటే ఏంటో చూసాం, ఆడిట్ రిస్క్ తర్వాత ఆడిట్ ప్రొసీజర్స్ ఏమున్నాయి చూసాం, ఆర్ఏపి, ఎఫ్ఏపి చూసాం. ఇదంతా నేను దేనికి చేస్తున్నాను రా బాబు అంటే దేనికి చేస్తున్నాను, ఆడిట్ ఎవిడెన్స్. సో అబ్జర్వేషన్, ఎంక్వైరీ, ఇన్స్పెక్షన్ ఇవన్నీ చేస్తే నాకు ఏమొస్తుంది అన్నాను, ఆడిట్ ఎవిడెన్స్. ఆడిట్ ఎవిడెన్స్ నాకు ఎందుకు అంటే టు ఫార్మ్ ఎన్ ఒపీనియన్. అంత ఇంటర్లింక్డ్. ఒపీనియన్ వస్తే కానీ నేను ఏం చేయలేను, రిపోర్ట్. దట్ ఈస్ వాట్ గివెన్ హియర్. ఓకే, అయితే ఇంకొక 2 పాయింట్స్ ఉన్నాయి. ఆ 2 పాయింట్స్ మేబీ మీకు అడిగితే ఎంసీక్యూస్ అడగచ్చు. సో ఆడిట్ రిస్క్ అనేది నేను ఏమన్నాను ఇందాక, ఇన్అప్రోప్రియేట్ ఒపీనియన్ అన్నాను. ఇన్అప్రోప్రియేట్, అద్భుతం, మహా అద్భుతం రైటింగ్. ఇన్అప్రోప్రియేట్ ఒపీనియన్ అన్నాను. ఇన్అప్రోప్రియేట్ ఒపీనియన్ అంటే 2 కేసెస్లో రావచ్చు. ఫస్ట్ వన్ ఏంటి, మాడిఫైడ్ ఇవ్వాలి అంటే ఏంటి,
ఇక్కడ ఏమని రాసుకోవచ్చు, సపోజ్ టు గివ్ గివెన్, ఏమి ఇచ్చాడు, మోడిఫైడ్, అన్మోడిఫైడ్. ఇన్అప్రాపరేట్ ఒపీనియన్స్ ఎన్ని రకాలు ఉండొచ్చో చూస్తున్నాం. ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏమవ్వచ్చు, అన్మోడిఫైడ్ ఇవ్వాలి అంటే తప్పులేమీ వాళ్ళు చేయలేదు, బట్ వాళ్ళు ఏమిచ్చారు, మోడిఫైడ్ అని, తప్పు చేశారని ఇచ్చారు. సో ఈ రెండిట్లో ఫస్ట్ వన్ ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసింది ఏంటది, ఆడిట్ రిస్క్. సెకండ్ వన్ ఏంటంటే, మీరే చెప్పండి, అక్కడ ఏం తప్పు లేదు, మీరేమో మోడిఫైడ్ ఒపీనియన్ ఇచ్చారనుకోండి, మేనేజ్మెంట్ ఒప్పుకుంటుంది? అసలు తప్పు చేస్తేనే ఒప్పుకోరు, తప్పు చేయలేనప్పుడు ఎలా ఒప్పుకుంటారు? సో ఆటోమేటిక్గా దే లాస్ట్ యూ టు డూ ద వర్క్ అగైన్. మళ్ళీ చేయమన్నారంటే ఏమవుతుంది, టైం వేస్ట్ తప్పితే ఏమవుతుంది. ఇట్ విల్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ ఆడిట్ రిస్క్. ఇన్అప్రోప్రియేట్ ఒపీనియనే అయినా డోంట్ కన్సిడర్ ఇట్ యాజ్ ఆడిట్ రిస్క్. అయితే 1, 2 అయిపోయింది. ఇంకొకటి కూడా ఉందంట. రిస్క్ అంటే మీకు యూజువల్లీ బిజినెస్ రిస్క్ అని ఒక వర్డ్ ఉంది. బిజినెస్ ఆడిటర్ చేసేది ఏంటి, బిజినెస్. ఆడిటర్స్ బిజినెస్ రిస్క్. ఆడిటర్ ఏ బిజినెస్ చేస్తాడు, సిఏ ప్రాక్టీస్ చేస్తున్నాడు. అయితే ప్రాక్టీస్లో సరిగ్గా చేయట్లేదంట, క్లయింట్స్ అందరూ డిసప్పాయింటెడ్గా ఉన్నారంట, వాళ్ళు చెప్పినట్టు ఇతను మాట్లాడట్లేదంట, ఇతను చేయట్లేదంట. సో ఆటోమేటిక్గా అతని ఆబ్జెక్టివ్స్ ఏమై ఉంటాయి, బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఆబ్జెక్టివ్ ఏమై ఉంటుంది, టు ఎర్న్ ప్రాఫిట్ ఆర్ టు బిల్డ్ ద వెల్త్. సో ఎప్పుడైతే క్లయింట్స్ అందరూ వెళ్ళిపోతున్నారో, సాటిస్ఫైడ్గా లేరు, ఆటోమేటిక్గా హీ ఫెయిల్ టు అచీవ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద బిజినెస్. దెన్ దట్ విల్ బి కాల్డ్ ఎస్ బిజినెస్ రిస్క్. సో దాట్ బిజినెస్ రిస్క్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఆడిట్ రిస్క్. అదో ఆ బిజినెస్ రిస్క్ వేరు, ఈ ఆడిట్ రిస్క్ వేరు. సో ఈ రిస్క్ని తీసుకొచ్చి అక్కడ కలపొద్దాం. సో ఇది ఆడిట్ రిస్క్, అది ఆడిటర్స్ బిజినెస్ రిస్క్. దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ పాయింట్. ఓకే, సో ఇన్ అవర్ డిస్కషన్ ఇది థర్డ్ పాయింట్ అనుకుంటే, అవుట్ ఆఫ్ దీస్ 3 ఫస్ట్ వన్ ఒకటే మనకి రిలవెంట్, దాని నుంచి మేము ఇదంతా చేసాం. ఓకే, ఐ హోప్ యు ఆర్ గెటింగ్ దిస్. ఓకే, ఐ క్లోజ్ ద సెషన్ హియర్. అప్ టు దిస్ పాయింట్ ఆఫ్ టైం నేను డెమోస్లో పెడుతున్నాను. ఇక్కడ వరకు మీరు చూసిన తర్వాత ఈవెన్ ఎవరైనా సెల్ఫ్ స్టడీ చేయాలి అనుకుంటే, దెన్ ఐ లేడ్ ఎ ప్లాట్ఫామ్. స్టార్టింగ్ నుంచి ఈ టర్మ్స్ ఎలా ఉంటాయి ఏంటి అవన్నీ చాలా అట్లీస్ట్ ఒక 60 to 70 న్యూ టర్మ్స్ మీకు ఇప్పటికే మైండ్లోకి వెళ్ళి ఉంటాయి. సో దిస్ 7.5 hours or 8 hours లెక్చర్స్ నేను అప్లోడ్ చేశాను. ఈ 8 hours మీరు చూసిన తర్వాత దెన్ యూ స్టార్ట్ ప్రిపేరింగ్ ద ఆడిట్ సబ్జెక్ట్ ఆన్ యువర్ ఓన్. అలా అయితే మీకు యూజ్ ఉంటుంది. లేదా ఎప్పటికీ ఒక కన్ఫ్యూజన్లో ఉండిపోతారు, ఏంటి ఇది అని క్లియర్గా అర్థం కాదు. సో ఐ వాంట్ యూ టు బిఫోర్ స్టార్ట్ ఆఫ్ దిస్ సెషన్, ఐ వాంట్ యూ టు వాచ్ రిమైనింగ్ వీడియోస్ ఆల్సో. అదంతా వచ్చిన తర్వాత ఇది చూస్తే మీకు యూజ్ ఉంటుంది, ఆ ప్లాట్ఫామ్ లేఅవుట్ ఉంది. సో నేను ఐ అజ్యూమ్ దట్ ఆర్ ఐ హోప్ ఐ ఎక్స్ప్లెయిన్ వెరీ వెల్ దిస్ కాన్సెప్ట్ ఇన్ క్లియర్. From tomorrow onwards we'll start standard number 315. 315లో ఏం చేస్తే మనకి ఏం తెలుస్తుంది, దెన్ 330కి వెళ్దాం. 330కి వెళ్ళిన తర్వాత 500 అలా ఆడిట్ సబ్జెక్ట్ క్లోజ్ చేద్దాం. ఓకే, యూట్యూబ్లో ఇంక నేను అప్లోడ్ చేయట్లేదు, మనం డైరెక్ట్గా మన క్లాస్ ఉంది కదా, దాంట్లో మీకు ఈ వర్షన్స్ ఇస్తాను, ఇవి ఎన్క్రిప్టెడ్ వర్షన్స్ పంపిస్తాను. ఓకే, డన్, బాయ్ బాయ్, సీ యూ. నేను మిగతా సబ్జెక్ట్స్ కూడా రికార్డ్ చేస్తున్నాను. నేను ఐ డీల్ విత్ జిఎస్టీ అండ్ ఆడిట్ అండ్ లా ఆల్సో ఫర్ సిఏ ఇంటర్. ఇవి నేను ఐ విల్ ట్రై టు అప్లోడ్ ఫ్యూ థింగ్స్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. ఓకే, ఎనీ డౌట్స్, ఎనీథింగ్ యూ కెన్ ఆస్క్ at 9700716787 and even I will write in the description of this video. Okay, bye bye, see you, మళ్ళీ కలుద్దాం.